అయితే ఏమంటారు, వాడికి సమాధానం లేదు కాబట్టి ఏం చేస్తాడు, నన్ను ఎంతసేపు అవమానించే ప్రయత్నం చేయడము, నా పెళ్ళాము ఇంకోటి అంటాడు. ఏదైనా మేక్ సెన్స్ మాట్లాడాలి, ఏదైనా ఆధారం ఉంటే బయట పెట్టాలి. ఎంతసేపు మనని అవమానించాక, ఎందుకంటే బిగ్గర్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి నా మీద ఏ బురద వెళ్ళినా అది నిజమని నమ్ముతారని వాళ్ళ ఆలోచన. ప్రజలు చూసే వాళ్ళకి తెలియదా, నేను అట్లా ఏదో 1,30,00,000 తీసుకొని అమ్మాయిలతోటి బ్రోకర్ చేస్తున్నా అన్నాడు. అట్లా చేస్తుంటే అమెరికా పోలీసులు నేను ఇంకా ఇట్లా బయట ఉండనిస్తారా, లోపల పెడతారా? మాట్లాడితే 1% అన్న మేక్ సెన్స్ ఉండాలి. మేము ఏమంటున్నాము ఆ బ్రదర్ విషయంలో, అరే మేము చూస్తున్న కాడికి అది యాక్సిడెంట్ లాగా లేదు. ఓకే, అది ఎవరైనా చిన్నపిల్లలైనా యాక్సిడెంట్ అయిన విధానము అవన్నీ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మేము సమగ్ర విచారణ నిష్పక్షపాత విచారణ చేయమంటున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు దే ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి చేస్తలేరు. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏందో ఆలోచించాలి. ఆలోచించి ఏమైనా చర్యలు తీసుకునే స్థానంలో మనం ఉన్నామా? ఆ ప్రభుత్వాలు సహకరించింది అంత ఈజీ కాదు. వాళ్ళకి అన్ని రీసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సీసీ ఫుటేజ్ కావాలి, ఎక్కడికి తేవాలి? నేను ప్రభుత్వమే ఇవ్వాలి. మరి పోలీసు వాడు నా దగ్గరికి ఇవే ఉన్నాయని చెప్తున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంది? మరి కోర్టులో కేసేసి సపరేట్గా ఇంకేమైనా చేయగలుగుతామా? ఇవన్నీ ఆలోచించాలి. మరి ఆ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న పెద్ద అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి చేసే పని కాదు. అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న పెద్దలు ఆలోచించాలి. మరి వాళ్ళు ఆలోచిస్తున్నారా, వాళ్ళు స్వార్థపరులు ఉన్నారా? అది కాలం నిర్ణయిస్తుంది. మనం ఏం చేస్తాం దానికి సమాధానం అని చెప్పి ఇక మనం మాట్లాడమా? అది హత్య లెక్క ఉన్నది, అది యాక్సిడెంట్ లెక్క లేదు, అట్లా మీద వచ్చి పెట్టుకోవడం ఇంపాసిబుల్ అనేది కామన్ సెన్స్ వాడి చెప్తే అట్లా కూడా జరగవచ్చు అంట. ఎట్లా జరుగుతుంది మీరు చెప్పండి మిత్రులారా? ఇన్ని యాక్సిడెంట్లు చూసినాం. యాక్సిడెంట్ అయితే వెహికల్ పాడవుతుంది, వెహికల్ ఒక దగ్గర పడుతుంది, మనిషి ఒక దగ్గర పడతాడు, మనిషికి గాయాలవుతాయి, బట్టలు చినిగిపోతాయి. ఇవి ఏవీ లేనప్పుడు, ఒక పెట్టినట్టు ఉన్నప్పుడు ఇది యాక్సిడెంట్ అని మాకు భ్రమను క్రియేట్ చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అట్లా వందల కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి, అందులో అర్థమవుతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వమే అన్ని రిసోర్స్ ఉన్న ప్రభుత్వమే అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏం చేయగలుగుతాం? ప్రత్యూష వాళ్ళ అమ్మ మస్తు కొట్లాడి విసిగి వేసారిపోయింది. ఇప్పుడు ఆ కేసు ఇక అయిపోయింది, అది ఆధారాలు రావు, కేసు విచారణకు రాదు, అంతే కాదు. విచారణకు వచ్చినా ఏముంటుంది, సరైన ఆధారాలు లేనందున కేసు కొట్టేయబడ్డది అని వస్తుంది. మొన్న ఆయన కాంగ్రెస్ ఎంపీని అందరు చూడంగా పడిచారు, ఇప్పటి వరకు విచారణ రాలేదు. వాళ్ళ వైఫ్ సుప్రీంకోర్టులో కేసు తెచ్చి ఎన్నోసార్లు కొట్లాడింది. ముస్లిం అతను ఉండే అక్కడ. సో అందరి ముందర చంపినా ఆధారాలు ఉన్నా ఆమె కొట్లాడినా విచారణకు రాలేదు, దోషులకు శిక్షలు పడలేదు, ఆమె కూడా చచ్చిపోయింది. అంటే ఏం చెప్తున్నా ఇక్కడ, ఇప్పుడు హిరేన్ పాండ్యని చంపేశారు. ఎవరు చంపినరో ఆ యొక్క గుజరాత్లో ఉన్న హోంశాఖ మంత్రిని చంపేశారు, గోద్రా బయటకు వస్తుందని. మరి ఇప్పటివరకు ఎవరు చంపినరో ఈ విచారణకు రాదు. మొన్న పార్లమెంట్ మీద దాడి జరిగింది, పొగ బాంబు పెట్టారు, ఇప్పటివరకు విచారణ జరగలేదు, ఎవరిని దోషులకు శిక్షలు పడలేదు. పుల్వామా దాడి జరిగింది, ఇప్పటివరకు విచారణ జరగలేదు, దోషులకు శిక్షలు పడలేదు. అంటే ఎందుకు జరుగుతుంది? ఎందుకు మరి కాంగ్రెస్ హయాంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే విచారణ జరిగింది, శిక్షలు పడ్డాయి, అఫ్జల్ ఉరిదీసిండ్రు, భక్తులు ఉరిదీసిండ్రు. ఆ యొక్క ఇది భక్తులు అంటే నేపాల్లో వారిపోతుంటే తీసుకొచ్చి దిల్సుఖ్నగర్ దాడులు చేస్తే లోపల వారేసిండ్రు. మరి కాంగ్రెస్ అన్ని ప్రజ్ఞా ఠాకూర్ అంటే మహారాష్ట్రలో మాలేగావ్, కోరేగావ్లో బాంబులు పెట్టిస్తే ఆమెను అరెస్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ హయాంలో విచారణ చేసి దోషులకు శిక్షలు పడ్డాయి. మరి ఇప్పుడు ఎందుకైతే లేవు? అంటే ఇక్కడ పై స్థాయిలో బీజేపీ కావాలని చేయిస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. కంచె చేను వేస్తే ఇక కాపలా ఉంది, కంచెను కట్టిందే కాపలా ఉంచడానికి. ఆ కంచెనే చేను వేసినాక చేనుని కాపలా ఉంచేది ఎవరు? అన్ఫార్చునేట్ అన్నప్పుడు మాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీకు ఓటేయకుండా చేయడం, మీ అధికారాన్ని దింపేయడం. మీ అధికారం ఇవ్వడం వల్ల మీరు ప్రజలకు సేవ చేస్తారేమో అని మీకు అధికారం ఇచ్చినాం. దాన్ని దుర్వినియోగపరుస్తున్నప్పుడు మాకు ఇంకా మా చేతులన్నీ కట్టేసినప్పుడు మాకు ఎలాంటి ఆధారాలు మాకు తెచ్చుకునే అన్ని రిసోర్సెస్ని అన్ని సోర్సెస్ని మాకు కట్ చేసినప్పుడు, మీ అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు నాకు ఉన్న అదర్ ఆల్టర్నేటివ్ ఏంది? ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీకు ఓట్లు పడే మీ అధికారాన్ని దింపడమే కదా. అదే చేస్తున్నాం, సింపుల్. అది ఇప్పుడు యాక్సిడెంట్ అనడానికి ఆయన ఐజీ గారు, ఏలూరు ఐజీ గారు అశోక్ కుమార్ గారు ఏది ఉన్నాయి లేని స్టోరీలన్నీ అల్లి చెప్తున్నాడు. అది హత్య అనడానికి కాన్ఫ్లిక్ట్ ఉన్న దానికి ఏదైనా అడిగితే సమాధానం చెప్తలేడు. అట్లా కూడా కావచ్చు అంటాడు. లేదంటే కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ప్రైవసీని భంగం చేయొద్దు అంటాడు. ఇంకేం ప్రైవసీ బొచ్చు ఏముంటుంది? మగవాడికి బయటకు చెప్పుకోలేని ఏముంటాయి? రెండే ముచ్చట్లు ఉంటాయి. అయితే వాడు తాగుతాడు, లేకపోతే తిరుగుతాడు. అయితే అఫైర్లు ఉంటాయి, లేకపోతే మందు తాగుతాడు, గితే కదా. అంతకుమించి ఏముంటాయి మగవానికి?
అంటే అవి 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 తెలిసిందనుకో, తాగుతాడో ఆ పేర్లు ఉన్నాయి అనుకో, తెలిసిందనుకో ఏమవుతుంది? మనం ఏం కోరుకుంటున్నాం? ఆయన ఆ రోజు ఏమైంది, ఆ రోజు అది హత్యనా యాక్సిడెంటా? మీరు యాక్సిడెంట్ అంటున్నారు, కాదు మేము హత్య అంటున్నాం. ఆ రోజు వరకు మాకేమైందో కావాలి. అంతకుముందు ఆయన ఎవరితో తిరిగిండు, ఏ బార్లో తాగిండు, ఇంకోటి చేసిండు, మాకు సంబంధం లేదు. అవునా కదా? కామన్ సెన్స్. ప్రతి వ్యక్తికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ఇంకో లైఫ్ ఉంటుంది, రైట్? అంతకుముందు ఆయన ఏడికి పోయిండు, ఏం చేసిండు, మనకేం సంబంధం? మనకి ఓన్లీ అది హత్యనా యాక్సిడెంట్ అనేది మనకు ప్రూవ్ కావాలి. మీరు యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాదు అది హత్య అని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ రోజు ఎవరితో మాట్లాడిండు, ఏడికి పోయిండు, నిజంగా మీరు చూపెడుతున్న ఫుటేజ్లో ఆ బ్రదర్ ఇవేనా, లేకపోతే ఒరిజినల్ ప్రవీణ్ కూడా ట్రావెల్ చేసిండు, మనకు వచ్చిన సమాచారం ఆయన ఎవరితో మాట్లాడినా మనకు సమాచారం ఉంది, ఏ టైంలో మాట్లాడిన సమాచారం ఉంది. కాబట్టి ఆ ఒరిజినల్ ప్రవీణ్ గారి యొక్క సీసీ ఫుటేజ్లు మీ దగ్గర ఉన్నాయి, కానీ మీరు రిలీజ్ చేస్తలేరు. ఆ నయారా బంక్ దగ్గర ఆ రోజు నెక్స్ట్ డే మొత్తం ఉన్న సీసీ కెమెరాలు ఇవ్వండి. ఆ ఒక్క టైం కాకుండా మొత్తం ముచ్చటొస్తుంది బయటకి. మిగతా అన్ని ప్లేస్లలో కూడా మీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లు ఆ ఒక్క టైం కాకుండా మిగతా అన్ని టైంలే మాకు ఇవ్వండి. మొత్తం ఇన్ఫర్మేషన్ మేము చెప్తాం. ఆయన ఫోన్ డేటా బయట పెట్టండి, మేము చెప్తాం అసలు ముచ్చట. మీరు అన్ని దాచిపెట్టి ఆధారాలు మీరు తీసుకురండి. ఆధారాలు అంటే మీరు దిగైపోండి, మమ్మల్ని కూర్చొని పెట్టి ఐజీని నన్ను చేయండి, అన్ని ఆధారాలు బయట పెడతా. ఏమన్నా మాట్లాడితే ఒక వ్యవస్థకి ఒక ఇండివిజువల్ వ్యక్తి కంపారిజన్ ఎక్కడుంటుంది కదా? జడ్జి తీర్పిచ్చినా కానీ వాటిని ఆధారాలను బయట పెట్టాల్సింది వారు ఇదే పోలీసులు. మళ్ళా సీసీ ఫుటేజ్ల కంట్రోల్ మన దగ్గర ఉంటుందా, ప్రభుత్వం దగ్గర ఉంటుందా? మీరు చెప్పండి. ఆధారాలు బయట పెట్టు. మేము ఆధారాలు పెట్టినాక మీరెందుకు పోలీసులు? మేమే చేస్తాం, మీరు దిగిపోండి. అట్లున్నారు దరిద్రులు. అది మిత్రుల, ఇది కరుణాకర్ సుగుణ వాడు వేస్ట్ ఫెలో బ్రదర్. ఏ విషయం మీద అవగాహన లేదు. వీళ్ళందరికీ ఆ చిన్నజీఆర్ అనే దరిద్రుడు వాడు దోసుకున్న సొమ్ములకెళ్ళి చిల్లర ఇచ్చి వీళ్ళందరినీ పంచి పోషిస్తున్నాడు. ఎందుకంటే ఈ మతం చుట్టూ తిప్పాలి, మన డైవర్ట్ చేయాలి మనని. ఓకే, ఈ లలిత్ వాణ్ణి, తర్వాత ఈ కరుణాకర్ సుగుణ అనేటోని, ఆ కళ్యాణి భార్గవ్ అనేటని, ఈ అమారా ప్రసాద్ అనేటోని, వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది చిన్నజీఆర్ అని నాకు వచ్చిన సమాచారం. ఇంకోటి, ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ లలిత్ గాడు అటని ఆ కరుణాకర్ సుగుణ గాడు భారతదేశం లేరంట, ఆస్ట్రేలియాలోనో అమెరికాలో ఉన్నారంట. అంటే మేము ఇక్కడ లేము అని చెప్పుకోవడానికి, ఇందులో మా పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇది ఒక డ్రామా ఆడుతున్నారు. డెఫినెట్లీ చిన్నజీఆర్ గాడు ఈ దొంగబాడుకోల హస్తం ఉంది. ఈ అమారా ప్రసాద్, ఈ లలిత్ మోడీ, ఈ కరుణాకర్ సుగుణ, వీళ్ళందరి హస్తం ఉంది. కాకపోతే వీళ్ళందరికీ అప్రూవల్ చేసింది ఆడ అమిత్ షా చెప్పినట్టు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఈ పవన్ కళ్యాణ్ గాడు వీళ్ళందరికీ ఏంటంటే అధికారం కావాలి అంతే. సో అయితే వాళ్ళ ప్లాన్ లో ఎక్కడ దెబ్బ పడ్డదంటే, కత్తి మహేష్ గారిని చంపినప్పుడు, బ్రదర్ని చంపినప్పుడు ఇంత రియాక్ట్ కాలేదు. ఎందుకంటే అది మోర్ న్యాచురల్ గా చేసారు. రియల్ గా యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ వెనక చంపేశారు. ఆయన చచ్చిపోలే, హాస్పిటల్ తీసుకొని చంపేశారు. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే అది అట్లా చేయకుండా వేరే రకంగా చేసే వరకు అది దొరికిపోయారు. దొరికిపోవడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలే వాళ్ళు, ఇట్లా ఇంత రియాక్షన్ వస్తుంది అనుకోలే. నీలా హరీష్,